అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 8 ప్రకారం పౌలు రోగి మీద చేతులుంచి స్వస్థపరిచను. ఇప్పుడు సేవకులకు స్వస్థత వరాలు లేవని క్రీస్తు సంఘంలో చెబుతున్నారు ఎందుకు? మరలా సేమ్ ప్రశ్న, అదే రిలేటెడ్. అప్పుడు స్థిరపరచబడిన వాక్యము లేదు కాబట్టి దేవుడు తన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధములైనటువంటి వరముల చేత సాక్ష్యం ఇచ్చాడు. వ్రాయబడిన వాక్యం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వాటిని ఆపివేశాడు. అది ఇచ్చిన ఉద్దేశమే వాక్యాన్ని స్థిరపరచడానికి. ప్రకటన గ్రంథం రాశారు, వాక్యం స్థిరపరచబడింది, ఇక వాటి అవసరం లేదు, అవి ఆగిపోయింది. ఇవాళ ఎవరైనా సరే మేము అద్భుతాలు చేస్తామంటే మన సవాలు కాదు, TV9 వాళ్ళ సవాలు. ఒక రోగిని మీరు తెస్తాం బాగు చేయండి అని అంటున్నారు. మనం చేసేది కాదు, లోకం చేస్తుంది. కాబట్టి ఆ మాయ మాటలు అనేటువంటివి చెప్తే మనము బలహీనులు మనము నమ్మింపజేయొచ్చేమో కానీ మనము లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈవేళ అవి లేవు, అవి ఆగిపోయినాయి. మనం మసిబూసి మారేడుగాయ చేసి ఎవరిని మోసం చేయకూడదు. నిజంగా ఈవేళ గనక అద్భుతాలు గనక ఉన్నట్లయితే, రోగులు స్వస్థపరిచే వరాలు ఉన్నట్లయితే అసలు హాస్పిటల్ ఎందుకు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీరు హాస్పిటల్కి వెళ్ళి అందరి మీద చేతులుంచి అందరినీ ఇంటికి పంపేయచ్చు కదా అని. పాపం బీదోళ్ళు ఎంత బాధపడుతున్నారు, డబ్బులు లేక వైద్యానికి ఎంత బాధపడుతున్నారు. మీ అయ్యగారులంతా రోజు హాస్పిటల్కి వెళ్ళి అందరి మీద చేతులుంచి అందరిని పంపించండి, ఖాళీ అయిపోతాయిగా మన ఇండియాలో హాస్పిటల్లో. ప్రభువైన యేసే చెప్పాడు, ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదు కానీ రోగికి వైద్యుడు అవసరం. అద్భుతాలు చేసేవాడు అవసరం కాదు, రోగికి వైద్యుడు అవసరం.